హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ హరినాథ్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ప్రతిమా హాస్పిటల్, కేపీహెచ్పి. ఈ టాపిక్ వచ్చేసి లోవర్ బ్యాక్ పెయిన్ గురించి. ఆర్థోపెడిక్ ఓపీడీకి వచ్చే సెకండ్ మోస్ట్ కంప్లైంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10-20% ఆఫ్ ద టైమ్ లోవర్ బ్యాక్ అనేది మనకి ఆఫ్టర్ జాయింట్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ చీఫ్ కంప్లైంట్లా ఉంటుంది. నడుము నొప్పిని కంట్రోల్ చేయడానికి మెయింటైనింగ్ గుడ్ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ పోస్చర్ అంటే మనం నడిచే విధానము, కూర్చునే విధానము, ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము, లేదా ఏదైనా వస్తువుని లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాము. స్లీపింగ్ పొజిషన్, మనం స్ట్రైట్గా పడుకున్నట్లయితే, పొట్టకి పైకి పెట్టుకుని పడుకున్నట్లయితే, మోకాల కింద పిల్లో పెట్టుకున్నట్లయితే బ్యాక్ అనేది ప్రెషర్ లేకుండా చక్కగా ఫ్లాట్గా బెడ్కి ఆనుతుంది. అలాగే కొంతమందికి పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉంటుంది. వీళ్ళైతే మోకాళ్ళ మధ్యలో పిల్లో పెట్టి పడుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే నడుము అనేది కర్వేచర్ స్ట్రైట్ లైన్లో ఉండి ఏ విధమైన ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. కొద్దిపాటి నొప్పి వస్తున్నట్లయితే మసాజెస్ చేసుకోవటం లేదా స్ట్రెచ్చింగ్ యాక్టివిటీస్ చేయటం. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే కోర్ బాడీ మస్కులేచర్ అనేది స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయటం. కోర్ బాడీ మస్కులేచర్ ఇన్ ద సెన్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మజిల్స్ రెండింటిని కూడా కోర్ బాడీ అని అంటాము. అలాగే లోవర్ హిప్ మజిల్స్, మోకాలు, హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ ఇవన్నీ కూడా స్ట్రెచెస్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్లో ఉంటుంది.